హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలుకి ట్రిప్ రావడంతో ప్యాసింజర్ ఎక్కించుకొని కారులో వెళ్తూ ఉంటాడు. ఆ ప్యాసింజర్ కి ఫోన్ రావడంతో, హలో మీరు వెళ్ళారా? సరే అయితే నాకు ఇంకా అరగంట టైం పట్టిద్ది, వస్తున్నానులే అంటూ చాలా చిరాగ్గా మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఆ ప్యాసింజర్ అయితే. ఇంకా వెంటనే బాలుని అడుగుతాడు, అరగంటలో వెళ్ళిపోతామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. బాలు కూడా వెళ్ళిపోతాం సార్, అరగంటలో వెళ్ళిపోతాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మీనా వచ్చి కార్ ని గుద్దేసింది. బాలు కార్ దిగి బయటకు వచ్చి కళ్ళు కనిపించట్లేదా అంటూ ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ట్రాఫిక్ పోలీసు కూడా వస్తాడు. రాంగ్ రూట్ లో వచ్చింది నువ్వు, పైగా అమ్మాయిని తిడుతున్నావు, రాంగ్ రూట్ లో వచ్చినందుకు 500 డబ్బులు కట్టాలి, డబ్బులు అంటూ మాట్లాడుతుంటారు ట్రాఫిక్ పోలీస్ అయితే. వెంటనే మీనా ఏమో, వద్దు సార్ ఆయన మా ఆయన అని మాట్లాడుతుంది. ఏంటి మీ ఆయన? మరి ఇక్కడ గొడవ పడుతున్నారేంటి అని ట్రాఫిక్ పోలీస్ ఆ ప్యాసింజర్ అయితే ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి మీ ఆయన? మరి ఇక్కడ గొడవ పడుతున్నారేంటి అని పోలీస్ అడిగేసరికి, అవును సార్ మేమిద్దరం అప్పుడప్పుడు ఇట్లానే గొడవ పడుతూ ఉంటాం అని చెప్పేసి మీనా అంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా, రోడ్ అనుకుంటున్నారా? మీ వల్ల చూడండి ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో, వెళ్ళండమ్మా వెళ్ళండి అనుకుంటూ పోలీస్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ ప్యాసింజర్ వచ్చేసి, ఏంటి సార్ ఈవిడ మీ భార్యనా? మీరు ఇందాక కారులో నా భార్య పెద్ద రాక్షసి, పెద్ద గయ్యాలి అని అన్నారు కదా, ఆవిడ ఈవిడేనా అని ఆ ప్యాసింజర్ అయితే బాలుని మీనా దగ్గర ఎక్కిస్తాడు. ఇంకా మీనా చాలా అంటే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఇంటికి రండి అప్పుడు చెప్తా మీ పని అనుకుంటూ మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు వచ్చేసి, ఏంటి సార్ ఇలా ఎక్కిచ్చారు నన్ను అని బాలు మాట్లాడేసరికి, నేను ఇందాక 6 గంటలు వెళ్ళాలని చెప్పాను కదా, మీరు ఇంత టైం వేస్ట్ చేశారు. నేను అనుకున్న టైంకి నా పెళ్లి చూపులకి నన్ను తీసుకెళ్లేదు కదా మీరు, అందుకే నేను ఇలా చేశాను అని ప్యాసింజర్ అనేసరికి ఇంకిద్దరు కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మీనా అయితే ఇంటికి వెళ్ళిపోయి చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే బాలు ట్రిప్ ముగించుకొని ఇంటికైతే వస్తాడు. మీనా ప్లీజ్ మీనా, సారీ మీనా, నాతో మాట్లాడవా అని చెప్పేసి బాలు అడిగేసరికి, మీరు నాతో మాట్లాడకండి, అసలు ఏమన్నారు, ఏం మాట్లాడుతున్నారు నా గురించి, మీరు అక్కడ బయట అందరికి ఇలానే చెప్తున్నారా మీరు అని చెప్పి మీనా అయితే చాలా కోపడుతుంది బాలు పైన. అయ్యో అలా కాదు మీనా, వాడు పెళ్లి గురించి అడిగారు, నాకేమో పెళ్లి గురించి ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే మన జీవితం గురించి చెప్పేసరికి వాడికి ఇలా అర్థమైంది, నన్ను ఏం చేయమంటావు మీనా అని బాలు అనేసరికి, ఇంక చాలా ఆపండి, వాడికి నా గురించి తెలుసా, నేను పెద్ద గయ్యాలినని రాక్షసునని అందరికి చెప్తున్నారా మీరు, పోండి మీతో మాట్లాడు నేను అని మీనా అనేసరికి, అయ్యో సారీ మీనా, ఇగో చూడు నీకోసం ఏం తెచ్చాను, నీకోసం స్వీట్స్ తెచ్చాను అని చెప్పేసి బాలు అయితే చూపిస్తారు స్వీట్స్ మీనాకి. ఈ స్వీట్స్ నాకేం వద్దులే పోండి, మీరు ప్రతిసారి గొడవ పడ్డప్పుడల్లా స్వీట్స్ తెచ్చేసి నన్ను ఐస్ చేద్దాం అనుకుంటున్నారా, నాకేం వద్దు అని చెప్పేసి మీనా అంటుంటుంది. అప్పుడే ప్రభావతి వీళ్ళిద్దరిని చూసి, ఏంటి వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అని అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. ఇంకో పక్క రోహిణి ఏమో సుగుణమ్మకి బాలేదని చెప్పేసి అక్కడే ఉండి సుగుణమ్మకి సేవలు చేస్తూ ఉంటుంది. సుగుణమ్మకి మెలకు రావడంతో, అమ్మా రోహిణి ఇంకా నాకు ఇప్పుడేం పర్లేదు కదమ్మా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండకు, అబ్జర్వేషన్ లో ఉండాలన్నారు కదా, ఇంక నువ్వేం కంగారు పడకు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నైట్ కి ఇక్కడ ఉండకు, నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది, అప్పుడు మీ పైన వాళ్ళందరికీ అనుమానం వస్తుంది, మొన్నటిదాకా అనుమానంతో ఉన్నారు కదా, ఇప్పుడే కదా కొంచెం బాగున్నారు, మళ్ళీ వాళ్ళందరూ అనుమానం పడేలాగా నువ్వేం చేయకమ్మా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇప్పుడు నాకు బానే ఉంది కదా అని సుగుణం అనేసరికి వెంటనే రోహిణి వచ్చేసి, ఏం కాదులేమ్మా, దాని గురించి నేను చూసుకుంటా, నువ్వేం వరి అవ్వకు, నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అని చెప్పి రోహిణి అంటుంది సుగుణమ్మతోటి. ఇంకా వెంటనే మనోజ్ అయితే రోహిణికి కాల్ చేస్తాడు. రోహిణి బయటకు వచ్చి, హలో మనోజ్, నేనే ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు, ఏంటి ఏం చేస్తున్నావు అని రోహిణి అడిగేసరికి, ఎక్కడున్నావు రోహిణి, పొద్దున్నుంచి ఆఫీస్ కి రాలేదు, ఇంట్లో కూడా లేవంట, పార్లర్లో కూడా లేవు, మరి ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు రోహిణిని. అదా ఏం లేదు మనోజ్, నేను ఇప్పుడే విద్యతోటి బయటకు వచ్చాను అని రోహిణి అంటుండగా అప్పుడే విద్య అయితే మనోజ్ షోరూమ్ కి అయితే వెళ్తుంది. ఇంకా మనోజ్ అయితే విద్యని చూస్తాడు. ఏంటి విద్యతోటి వెళ్ళావా నువ్వు బయటికి అని చెప్పేసి మనోజ్ అయితే కొంచెం డౌట్ గానే అడుగుతాడు రోహిణిని. అవును మనోజ్, నేను విద్యతోటి బయటకు వచ్చాను, నీకు తర్వాత ఫోన్ చేస్తానులే అని చెప్పేసి రోహిణి అయితే ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే రోహిణి ఏమో విద్య కాల్ చేస్తుంది. విద్య కాల్ లిఫ్ట్ చేసి, హలో రోహిణి ఎక్కడున్నావు అని విద్య అడిగేసరికి, విద్య నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, అమ్మ కొంచెం సీరియస్ గా ఉంది, అందుకే హాస్పిటల్కి వచ్చాను, మనోజ్ నాకు ఫోన్ చేశాడు, నేను విద్యతో ఉన్నానని చెప్పాను మనోజ్ కి, ఒకవేళ మనోజ్ గాని కాల్ చేస్తే రోహిణి నాతోటే ఉందని చెప్పు విద్య అని రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే విద్య, రోహిణి నేను షోరూమ్ లోనే ఉన్నానే, మనోజ్ కూడా ఇక్కడే ఉన్నాడు, మనోజ్ నన్ను చూశాడే అని విద్య చెప్తూ ఉంటుంది రోహిణికి అయితే. ఇంకా వెంటనే రోహిణి అయితే, నాకు చెప్పకుండా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావే, నువ్వు అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసే అని చెప్పేసి రోహిణి అయితే విద్యతో మాట్లాడుతుంది. ఇంకా విద్య కూడా కావాలని మాట్లాడుకుంటూ బయటికి రావాలని చూస్తుంది. అప్పుడే మనోజ్ ఏమో విద్య దగ్గరికి వెళ్తాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, రోహిణి ఏమో నీ దగ్గర ఉన్నానని చెప్తుంది,
నువ్వేమో ఎక్కడున్నావు, మరి రోహిణి ఎక్కడికి వెళ్ళింది, నీకేమైనా చెప్పిందా అని చెప్పేసి అడుగుతాడు విద్యని. ఇంకా విద్యేమో చాలా భయపడుతూ నా దగ్గరికి రాలేదు మనోజ్, నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, నాకు తెలియదు అని చెప్పేసి చాలా కంగారుగా బయటకు వస్తుంది. ఇంకా రోహిణి ఏమో చాలా టెన్షన్ పడుతూ అమ్మో ఈ రోజు మనోజ్ కి ఎలాగైనా తెలిసిపోతుందా నా గురించి, ఎలాగైనా మేనేజ్ చేయాలి అనుకుంటూ లోపలికైతే వెళ్తుంది. ఇంకా నర్స్ కూడా రావడంతో నర్స్ తోటి ఇలా మాట్లాడుతుంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం కేర్ టేకర్ గా పెడతారా అండి, నాకు ఈరోజు పని ఉంది, నైట్ అంతా కుదరదు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా ఆ నర్స్ ఏమో ఎవరో ఎందుకండి నేనే ఉంటానులే, ఆ ఇచ్చే పైసలు ఏదో నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ నర్స్ అనడంతో ఓకే అండి థ్యాంక్ యూ అని చెప్పేసి రోహిణి అయితే సుగుణమ్మతో కూడా మాట్లాడేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి అయితే అక్కడక్కడ అంతా తిరిగేసి మనోజ్ కోసం ఒక గోల్డ్ చైన్ కొనుక్కొని పాకెట్ లో పెట్టుకుంటుంది. ఇంక ఇంటికి వెళ్ళగానే ప్రభావతి అక్కడే ఉంటుంది. ఏంటమ్మా రోహిణి ఈ రోజేంటి ఇంత లేటుగా వచ్చావు, పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవు, మనోజ్ కూడా నాకే ఫోన్ చేస్తాడు నువ్వు ఇక్కడ ఉన్నావేమోనని, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అని ప్రభాత్ అడిగేసరికి అదా అత్తయ్య ఈ రోజు క్లయింట్స్ ఎక్కువ మంది వచ్చారు, పైగా మేకప్ వేసేసరికి లేట్ అయింది అత్తయ్య అని చెప్పేసి ప్రభావతి చెప్తుంది రోహిణి. అవునా సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యాపో అని చెప్పి ప్రభావతి అనేసరికి రోహిణి కూడా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి రూమ్ లోకి వెళ్ళేసరికి మనోజ్ చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. రోహిణి అబద్ధం చెప్పిందని మనోజ్ కి అర్థమైపోయింది. ఏంటి రోహిణి ఇంత లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళావేంటి అని చెప్పేసి అడుగుతాడు. చెప్పాను కదా మనోజ్ విద్యతోటి బయటికి వెళ్ళానని, మళ్ళీ అడుగుతున్నావేంటి అని రోహిణి అనేసరికి నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నా రోహిణి నాకు అబద్ధం చెప్పదని నేను చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, ఈ రోజు నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నువ్వు నా దగ్గర ఏది దాస్తున్నావు అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. అయ్యో లేదు మనోజ్ నేను నీ దగ్గర ఏది దాచలేదు, నేను నీకేం అబద్ధం కూడా చెప్పలేదు, అయినా ఎందుకేలా మాట్లాడుతున్నావు అని చెప్పి రోహిణి అడిగేసరికి ఎందుకంటే ఈరోజు విద్య షోరూమ్ కి వచ్చింది కాబట్టి, నేను విద్యను అక్కడ చూశాను కాబట్టి, నువ్వేమో విద్య నాతోటే ఉంది విద్యతోటే బయటకు వచ్చానని మాట్లాడావు, అందుకే అడుగుతున్నాను నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడెక్కడ తిరిగేసి వస్తున్నావు అని చెప్పేసి అనుమానంగా మాట్లాడతాడు మనోజ్. అయితే ఇంకా రోహిణికి చాలా బాధేసి నేను నీ కోసం చైన్ తెద్దామని వెళ్ళాను. ఏంటి నా కోసం చైన్ తెద్దామని వెళ్ళావా? అవును మనోజ్ చైన్ తెద్దామని వెళ్ళాను, ఒక స్వామీజీని కలిశాను, చిన్న దోషం ఉందని చెప్పారు ఆయన, ఇంకా ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక కరంగులు మాలేసుకుంటే ఏం కాదులే అని చెప్పేసి అన్నారు, ఆ మాల కొందామని వెళ్ళాను మనోజ్, అప్పుడే నువ్వు ఫోన్ చేసావు, అందుకే నేను విద్యతో ఉన్నానని చెప్పాను, నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అందుకే విద్యతో ఉన్నానని అబద్ధం చెప్పాను మనోజ్, అంతే నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి రోహిణి అయితే చాలా ఏడుస్తూ కాన్ఫిడెన్స్ గా అబద్ధం అయితే చెప్పేసింది. అయినా కూడా మనోజ్ నమ్మకపోవడంతో ఏంటి ఇంకా నమ్మట్లేదా, నీకు నా మీద నమ్మకం లేదా, సరే ఉండు ఇప్పుడే ఆ స్వామీజీకి ఫోన్ చేస్తానని చెప్పేసి విద్యకైతే కాల్ చేసింది రోహిణి. హలో స్వామీజీ నేను ఇందాక మీ దగ్గరికి వచ్చాను కదా, నా పేరు రోహిణి, ఇట్లా కరోంగని మాల తీసుకున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. విద్యకి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక వింటూ ఉంటుంది. ఇంకా మనోజ్ తో మాట్లాడతారా అనుకుంటూ మనోజ్ కి అయితే ఫోన్ అయిపోతుంది రోహిణి. మనోజ్ ఏమో ఫోన్ మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకు ఫోన్ కట్ చేసావు, నువ్వు నమ్మట్లేదు కదా, నేను నీ కోసం చైన్ తెద్దామని వెళ్ళానని చెప్తుంటే నువ్వు నమ్మట్లేదు కదా, మరి ఫోన్ మాట్లాడు అని రోహిణి అయితే ఏడుస్తూ మాట్లాడుతుంది మనోజ్ తోటి. ఇంకా మనోజ్ కూడా రోహిణి మాటలు నమ్మేస్తాడు. ఇంకా సరే సారీ బాగుంది చైన్ అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనోజ్ ఆ చైన్ తీసుకొని బయటకైతే వెళ్ళిపోతాడు. అప్పుడే విద్య మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏంటి రోహిణి ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఏం చేయమంటావు మరి, నువ్వు చేసిన పనికి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది, అయినా నువ్వు ఇంకెప్పుడు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా నువ్వెప్పుడు అక్కడికి షోరూమ్ దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి రోహిణి అంటుంది విద్యతోటి. ఇంకా విద్యేమో సరే అయితే నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళకు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.